అనగనగా రామాపురం అనే గ్రామంలో రంగయ్య మరియు అతని కొడుకు గోవిందుడు ఉండేవారు. ఒకరోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి, మన పక్క ఊరిలో ఉన్న నా స్నేహితుని ఇంటికి పోయి వాడు ఒక పెట్టె ఇస్తాడు, దాన్ని జాగ్రత్తగా తీసుకుని వస్తావా? అలాగే నాన్నా, మీరు చెప్పినట్లుగానే రేపు ఉదయాన్నే లేచి వెళ్తాలే. ఆ తరువాత మరుసటి రోజు ఉదయాన్నే లేచి ప్రయాణం మొదలు పెడతాడు గోవిందు. అలాగే నడుచుకుంటూ తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం వాళ్ళ స్నేహితుని ఇంటికి వెళతాడు గోవిందు. నేను పక్క గ్రామమైన రామాపురం నుండి